అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. శ్రీరామనవమి సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో కత్తి పట్టుకుని పవర్ఫుల్ కళ్ళతో చూస్తున్నట్టు ఉంది. దీనిపై మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో అని రాయడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ త్వరలోనే టీజర్ రానుంది అని పోస్ట్ చేశారు. ఇలా ఎలాంటి అప్డేట్ లేకుండా సడన్ గా హరిహర వీరమల్లు మూవీ నుంచి పోస్టర్ రావడంతో సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు ట్రెండ్ అవుతుంది. పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు పెట్టాడు. ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు అంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలంటూ మెగాస్టార్ చిరంజీవి రాసుకొచ్చారు. అదుర్సు 2 అనేది వస్తుందని ఊరిస్తున్నారు. చేయకపోతే కనుక నేను ఎన్టీఆర్ దగ్గర ధర్నా చేస్తాను కూడా ఏంటి ఆ ధైర్యం? ఆ క్యారెక్టర్లో ఒక్కసారి దిగి కళ్ళజోడు పెట్టాడా, పంచె కట్టి ఎత్తిలా కట్టాడా? వానా వెంకట హీరోయిన్ ఎలా బుట్ల పడేస్తుంది. మనుషులకు ఉండదు, ఓన్లీ కథలకే ఉంటుంది. ఏపీలో జరుగుతున్న రాజకీయాల గురించి ఏం చెప్తారు? మైకులు పెట్టుకుని తిడతారు. మన ముందు నుంచోడానికి కూడా కాలు కొట్టు కూడా సరిపోయిన వాళ్ళు కొంత సినిమా వాళ్ళు రాజకీయాలకు వెళ్తాం తప్పంటారా? కళ్యాణ్ అన్నవాడు బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజుకి ఎవరు ఎన్ని లక్షల మంది ట్రోల్ చేసుకొని మీ మీద విమర్శ ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ కరెక్ట్గా చెప్పండి. వైఎస్ జగన్ని రాంగోపాలవరంని కలిపింది కోన వెంకటేనా? టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త రెస్టారెంట్ ప్రారంభించింది. హైదరాబాద్లో ఆరంభం పేరుతో వెజ్ రెస్టారెంట్ను ప్రారంభించగా దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రకుల్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్లలో F45 పేరుతో జిమ్లను ఏర్పాటు చేస్తుంది. చాలా మంది స్టార్ హీరోలు ఈ జిమ్లకు వెళ్తూ ఉంటారు. మరోవైపు వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లో రకుల్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. అయితే ఇవే కాకుండా నేరుగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చింది భామ. ఆరంభం పేరుతో వచ్చిన ఈ రెస్టారెంట్లో మిల్లెట్స్తో చేసిన వంటకాలు లభించనున్నట్లు తెలుస్తోంది. ఫేక్ వీడియో బారిన పడ్డారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. రాబోయే రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపే ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిపై అమీర్ ఖాన్ స్పందించారు. అది నకిలీ వీడియో అని, ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీకి ప్రమోట్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఇక నా 35 సంవత్సరాల కెరీర్లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు. తాజాగా నటి రతికా రోజ్ జాక్పాట్ ఆఫర్ కొట్టేసింది అన్న వార్త వైరల్ గా మారింది. ఆమె ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయిందని తెలుస్తుంది. సిరి హనుమంత్, షారుఖ్ సినిమాలో నటిస్తే రతికా రోజ్ విజయ్ సినిమాలో నటించబోతుందట. దీనికి సంబంధించిన న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నటుడు విజయ్కి వీరాభిమాని అయిన హీరో విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నారట. ఆయన ఈ విషయం ప్రకటించినట్లుగా తమిళ మీడియా నుంచి సమాచారం. విజయ్తో పాటు విశాల్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే అప్పట్లో అదేం లేదు అన్నట్టుగా మాట్లాడిన విశాల్ ఇప్పుడు తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయాల్లోకి వస్తానని, పోటీలా కూడా ఉంటానని విశాల్ హామీ ఇచ్చారు. ఇక ఆయన ప్రత్యేక పార్టీ పెడతారా, లేక ఇతర పార్టీలో చేరతాడా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో సాయి పల్లవి డ్యాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తీస్మార్ ఖాన్ చిత్రంలో కత్రినా కైఫ్ చేసిన షీలా కీ జవానీ సాంగ్ అత్యంత పాపులర్. ఈ సాంగ్ కి సాయి పల్లవి తన ఫ్రెండ్స్ తో పాటు డాన్స్ చేసింది. సాయి పల్లవి ఎనర్జీ, మెస్మరైజింగ్ స్టెప్స్, గ్రేస్ మైమర్పించేలా ఉన్నాయి. ఈ ఓల్డ్ వీడియో వైరల్ గా మారింది. సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందంపై అంతగా నమ్మకం లేని సాయి పల్లవి తనను మధ్యలో తీస్తారేమో అని భయపడేదట. ప్రేమం బ్లాక్ బస్టర్ కావడంతో సాయి పల్లవికి ఆఫర్స్ క్యూ కట్టాయి. రేసుగుర్రం సినిమాలో విలన్ మద్దాలి శివారెడ్డిగా చేసిన రవికిషన్ గుర్తుండే ఉంటారు. భోజ్పురి సినిమాలో స్టార్ గా వెలిగిన ఆయన తెలుగులో విలన్ గా చేసి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేశారు. రేసుగుర్రం సినిమా తర్వాత కిక్ 2, సుప్రీం, లై ఇలా వరుస చిత్రాలతో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం రవికిషన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో వివాదంలో ఇరుక్కుపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ గోరఖ్పురి నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు రవికిషన్. తాజా ఎన్నికల్లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ భోజ్పురి నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రవికిషన్ కు సినిమా అభిమానులు ఉండటంతో ఆయన రాజకీయాల్లో బాగానే రాణిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల ముందు ఆయనకు భారీ షాక్ తగిలింది. ఒక మహిళ తాను రవికిషన్ భార్యని అంటూ మీడియా ముందుకొచ్చారు. తన కూతుర్ని రవికిషన్ స్వీకరించాలంటూ ఆ మహిళ కామెంట్స్ చేస్తున్నారు. రవికిషన్ చాలా సంవత్సరాల క్రితమే ప్రీతి కిషన్ అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు రివా కిషన్ అనే కూతురుంది. అపర్ణ ఠాగూర్ అనే మహిళ తాను రవికిషన్ భార్యనే అంటూ మీడియా ముందుకొచ్చారు. 1996 సంవత్సరంలో తనకు రవికిషన్ కు పెళ్లి జరిగిందని, పాప కూడా పుట్టిందని అపర్ణ పేర్కొన్నారు. రవికిషన్ ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నాడని ఆమె చెబుతున్నారు. మహిళా ఆరోపణల వల్ల రవికిషన్ పొలిటికల్ కెరీర్ చిక్కుల్లో పడుతుందని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు చిత్రవాహిని ప్రొడక్షన్స్, ఆర్వైజీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం టుక్ టుక్. ఈ సినిమాకు సి సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వి మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ నుంచి టైటిల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ చూస్తే విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. చూడటానికి ఏదో ఫ్యాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ కనిపిస్తుంది. పోస్టర్ ను హీరో హీరోయిన్ లేకుండా ఆటో మాత్రమే డిజైన్ చేయడంతో దీని వెనక ఉన్న కథాంశం ఏంటి అనేది కూడా ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి వరల్డ్ వైడ్ గా 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్ నిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో రాముడి చేతిలో హనుమంతుడు చెయ్యి వేసినట్లు పోస్టర్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ పై ఈ పవిత్రమైన రామనవమి సందర్భంగా ఆ శ్రీరాముని ఆశీస్సులతో ఇదే నా ప్రమాణం, జై హనుమాన్ తో ప్రపంచ ప్రేక్షకులకి ఒక మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తానని, లైఫ్ టైంలో సెలబ్రేట్ చేసుకునే సినిమాగా తీర్చిదిద్దుతానని అంటూ ప్రశాంత్ రాసుకొచ్చాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. భారత గాన కోకిల లతా మంగేష్కర్ 2024 అవార్డును ఈ ఏడాది అమితాబ్ బచ్చన్కు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీన అమితాబ్కు పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. 2022 ఫిబ్రవరి 6న లతా మంగేష్కర్ మరణించిన విషయం తెలిసిందే. లతా జ్ఞాపకార్థం 2022 నుంచి ఆమె కుటుంబ సభ్యులు ఈ అవార్డును ప్రారంభించారు. ఇందులో భాగంగానే 2022లో మొట్టమొదటిసారి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. గత ఏడాది ఆశా భోస్లేకి ఇచ్చారు. ఇక ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ అందుకోనున్నారు. మరో ఆసక్తికర అప్డేట్తో మూవీ లవర్స్తో పాటు అభిమానులను ఖుషి చేస్తున్నాడు హీరో శ్రీ విష్ణు. కొత్త సినిమా ప్రకటించాడు. SV17 వేట ఇప్పటికే కొనసాగుతుంది. సస్పెన్స్ గా శ్రీ విష్ణు SV17 గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియోలో శ్రీ విష్ణు క్రైమ్ న్యూస్ క్రిమినల్స్ ను నోటీస్ బోర్డుపై పెట్టడం చూడొచ్చు. వేట ఇప్పటికే కొనసాగుతుంది అంటూ ఆసక్తికరంగా కట్ చేసిన గ్లిమ్స్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. బాబీ కొల్లి, కోనా వెంకట్ నిర్మిస్తున్న ఈ మూవీ చిల్లైన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగనున్నట్లు గ్లిమ్స్ తో అర్థమవుతుంది.
పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు దోనెపూడి హోమ్ బ్యానర్ చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి గోపీచంద్తో విశ్వం సినిమా తెరకెక్కిస్తున్నారని తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే మొదటి సినిమా సెట్స్ పై ఉండగానే ఇప్పుడు రెండో ప్రాజెక్టును ప్రకటించారు నిర్మాత వేణు దోనెపూడి. శ్రీరామనవమి సందర్భంగా జర్నీ టు అయోధ్య వర్కింగ్ టైటిల్తో కొత్త సినిమా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఓ ఋషి అయోధ్యకు పయనమవుతున్న లుక్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ తీయబోయే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ సాంకేతిక విలువలతో నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు కన్నప్ప చిత్రాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తాజా షెడ్యూల్లో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ కూడా సెట్స్ పైకి రావడంతో హైప్ మరింత పెరిగింది. కన్నప్ప షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అక్షయ్ కుమార్, మంచు విష్ణు, మోహన్ బాబులను కలిశారు. దీనికి సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో కవరేజ్ కథనం వెలువరించారు. అయితే కన్నప్ప చిత్రాన్ని ఓ ఫ్యాంటసీ ఫిలిం అని రాశారు. దీనిపై మంచు విష్ణు సున్నితంగా స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో సదరు ఆర్టికల్ రాసిన ప్రియాంక గౌడ్ అనే మహిళా జర్నలిస్ట్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అమ్మా ప్రియాంక, మా సినిమా గురించి మీ కవరేజ్కి ధన్యవాదాలు. కన్నప్ప ఓ నిజ జీవిత గాథ, ఇది ఫ్యాంటసీ చిత్రం కాదు తల్లి. కన్నప్ప మహాశివుడి గొప్ప భక్తుల్లో ఒకడు. భారతీయులుగా మనమందరం కన్నప్ప చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని మంచు విష్ణు తన ట్వీట్లో పేర్కొన్నారు. చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ చెబుతూ తంగలాన్ సినిమా నుంచి స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లిమ్స్ చూపించింది. అలాగే విక్రమ్ ఎలా తన పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎలా మెస్మరైజ్ చేయబోతున్నాడో ఈ వీడియోతో తెలుస్తుంది. తంగలాన్ సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ గ్లిమ్స్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ, తంగలాన్ సినిమాను చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాం. ఆ అడ్వెంచర్ స్టోరీని రూపొందించడంలో హీరో విక్రమ్ తో పాటు మూవీ టీం నాకు ఎంతో సపోర్ట్ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ జియో స్టూడియోస్ తంగలాన్ సినిమా కోసం స్టూడియో గ్రీన్ తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. జియో స్టూడియోస్ రాకతో మా సినిమా గ్లోబల్ ఆడియన్స్ కు మరింతగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నాం. హీరో విక్రమ్ తంగలాన్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారు ఈ గ్లిమ్స్ మీకు చూపిస్తుంది అన్నారు. టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్ NC-23 ప్రాజెక్టుగా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తండేల్ నుంచి సాయి పల్లవి పోషిస్తున్న సత్య పాత్ర ఇంట్రొడక్షన్ వీడియో కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానుగుణంగా శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారి కోసం తాజా వార్త ఒకటి బయటకొచ్చింది. తండేల్ను December 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించనున్నారు. టాలీవుడ్ హీరో నితిన్, వెంకీ కుడుమల కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్హుడ్. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తూ ఉండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఆ మూవీ నుంచి విడుదల తేదీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 2024 December 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. డిఫరెంట్ కాన్సెప్ట్లను ఎంచుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ 4వ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది. RES ఎంటర్టైన్మెంట్, స్టార్ పిక్చర్స్ బ్యానర్ల మీద రాధాకృష్ణ తేలు, రామకృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 1ను శ్రీరామనవమి సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తిరువీర్కు జోడీగా మలయాళీ భామ కార్తిక మురళీధరన్ నటిస్తున్నారు. బిల్లా, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి చిత్రాలకు చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన రామకృష్ణారెడ్డి ఈ మూవీతో నిర్మాతగా పరిచయం కానున్నారు. అర్ధశతాబ్దం, లూట్ వంటి ప్రాజెక్టులు నిర్మించిన రాధాకృష్ణ తేలు ఆర్కేతో కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. యాక్టింగ్ నుంచి చిన్న విరామం తీసుకుని గత కొన్ని రోజులుగా ఆరోగ్యంపై ఫోకస్ పెట్టారు నటి సమంత.
ఈ మేరకు ఆమె తరచూ ఇన్స్టా వేదికగా నెటిజన్లకు ఆరోగ్య స్ఫూర్తిదాయక సూత్రాలు చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఫోటోపై ప్రత్యేకంగా స్పందించారు. లేటెస్ట్ ఫోటోషూట్కు సంబంధించిన ఫోటోని ఆయన షేర్ చేయగా ఎవరు ఈ టీనేజర్ అని కామెంట్ చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమంతా అతనెవరో నాకు కూడా తెలియదు, కానీ సమ్మర్లో రానున్న ఓ వెబ్ సిరీస్ కోసం ఈ అందమైన అమ్మాయితో వర్క్ చేయనున్నాడని మాత్రమే నాకు తెలుసు అని సరదాగా బదులిచ్చారు. ఖుషి తర్వాత సమంతా నటిస్తున్న ప్రాజెక్టు సీటాడెల్ బాలీవుడ్ దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. సమంతకు జోడీగా నటుడు వరుణ్ ధావన్ కనిపించనున్నారు. మహిళా సాధికారత కోసం ఆదిశక్తి సేవా సంస్థను లాంచ్ చేసింది హీరోయిన్ సంయుక్త మీనన్. స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను స్థాపించింది. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్యా, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్గా నిలవనుంది ఆదిశక్తి సంస్థ. రావు రమేష్ హీరోగా నటించిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతుంది. బుజ్జిరాయుడు, పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట మేడం సార్ మేడం అంతే అనే పాటని ఇవాళ విడుదల చేశారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్లో వచ్చే సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఫ్రాంచైజీలో చివరిగా 2021లో 4వ సినిమా సూర్యవంశీ వచ్చింది. కాగా ఇప్పుడు సింఘం అగైన్ అంటూ మరో యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫోటో రూపంలో చక్కర్లు కొడుతుంది. దీపికా పదుకొనే పోలీస్ ఆఫీసర్ గెటప్లో యాక్షన్ మూడ్లో ఉండటం చూడొచ్చు. సీన్ చేసిన తర్వాత మానిటర్లో చెక్ చేసుకుంటుంది. దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఫుల్ యాక్షన్ అవతార్లో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్, మై డియర్ దొంగ. సో నాకు తెలిసినంత మట్టుకి క్యామ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆహాకి కానీ మై డియర్ దొంగ మీన్స్ పర్సనల్గా 100% ఇట్ ఈస్ శాలిని. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అంటే ఎవ్రీబడి రైట్స్ అ స్టోరీ అండ్ వి ఆల్ రైట్స్ అ స్టోరీ. వీఆర్ కమింగ్ ఫ్రమ్ అ ఫిల్మ్ స్కూల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ వీ హ్యావ్ బీన్ రిటన్. ద మేజర్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీవన్ టు మేక్ అ మూవీ, ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్. They all made me feel really comfortable, and there are few scenes that I had to hold him like this. I was really tense to to even do that. But Anna pakkaki teeskoni elli, it's fine, you can do it ani cheppadam. Ante they all made me feel really comfortable. And Anna inta tondarga co-actor ga work chesanu, but I'm really a huge fan of you, and I'm looking forward to work with you more and more. And Shalini, ante first of all, as an actor, if you are writing your own stuff, that itself is a huge thing. And Adivishesh gar gani, Sidhu gar gani, they are all doing it. But Shalini came out of nowhere, and she's like, okay, nik ever gig ivatleda, write for yourself and create your own gig. I don't know, that's a big takeaway for me for this project, for all of us. Yeah. Okay, next, Shalini, great script. I enjoyed the preview. I kept laughing all over. Divya, so we never met personally, but nenu acting start chestunappudu I started with YouTube, and it was my dream to work with you and Vidyaka. I have a huge appreciation for it, because first koncham dhairyam kavali alanti content cheyalante. To pull a joke on yourself is not an easy thing, and to take yourself lightly but at the same time make a serious point, it takes a good sensibility to do that. So heavy content kaakunda mari atla serious ga edo class teeskunnattu kaakunda, if I should come back and talk about my role in the film, నేను ప్లే చేసే క్యారెక్టర్ పేరు బుజ్జి. ఒక బుజ్జి క్యారెక్టర్, షార్ట్ అండ్ స్వీట్ గా క్యూట్ గా ఉంటుంది.
And this is Shashank. He plays a character called Varun. నువ్వు చెప్తావని నీకు క్యూ ఇస్తే అసలు మర్చిపోయావా అప్పుడే అంట. నువ్వేమో వరుణ్ అని మైక్ లేకుండా మళ్ళీ. ఓకే, విల్ డూ దిస్ అగైన్. దిస్ ఇస్ శశాంక్ అండ్ హీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ వరుణ్, AKA the Tower Star. యా, ఎందుకంటే చాలా లెంత్ ఉన్న రోల్ చేస్తాడు అనమాట. సో యా, సో ఈవెన్ ఐ థింక్ ఆ పేర్లలో కూడా డెఫినెట్లీ శాలిని has put in some thought into it because like Bujji, Varun, Bujji, and like there's a nice moment between us also. సో బేసికలీ నేను ఒక 4-5 రోజుల వరకు తినాల్సిన అవసరం లేదు, అంత నిండిపోయింది నా కడుపు. బట్ ఇప్పుడు థ్యాంక్ యూస్ చెప్పాలా లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్ చేయాలా? వాట్ ఈస్ ద బ్రీఫ్? మీరు ఎంటర్టైన్ చేస్తామంటే మేము వద్దంటామా, బట్ స్టిల్ మీ నుంచి ఇంకా చాలా వినాలని కూడా అనుకుంటున్నాము. సో ఒక సీరియస్ స్పీచ్ చెప్పు, కొద్దిగా డీప్గా మాట్లాడు సినిమా గురించి. వాయిస్తో మాట్లాడితే యాడ్ అవుతుంది అది. సో సీరియస్గా మాట్లాడడం కొంచెం నాకు కష్టం, కానీ ఎందుకంటే నేను బాగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటా. ఐ కాంట్ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్, బట్ ఐల్ ట్రై మై బెస్ట్ బికాస్ సీరియస్గా మాట్లాడాల్సిన టైం ఇది కొంచెం. వితౌట్ ఎనీ జోక్స్ ఐల్ ట్రై మై బెస్ట్. సో ఫస్ట్ సీరియస్గా మాట్లాడాలంటే వెరీ సీరియస్లీ, నో జోక్స్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆహా. నిజంగా మహేష్ గారు చెప్పినట్టు టు జస్ట్ ట్రస్ట్ సమ్ ర్యాండమ్ లేడీ హూ వాక్డ్ ఇన్ టు దేర్ ఆఫీస్ with a script and she says she wrote it and she will act in it. ఈ క్రేజీ నేమ్ వెనకాల కొందరు చాలా క్రేజీ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు కొంచెం మ్యూచువల్ అడ్మిరేషన్ క్లబ్ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరి గురించి కాస్త నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇద్దరు క్రేజీ పీపుల్ కలిపి చెప్పేస్తాను, శాలిని ఇంకా సర్వజ్ఞ. వీళ్ళిద్దరిలో క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళ ఇద్దరు కలిపి ఫోన్ వచ్చిందంటే హలో ఒక్కటే నా చేతిలో ఉంటుంది. హలో చెప్పిన తర్వాత ఆ బాయ్ 10 minutesకి అవుతుందా, 20 minutesకి అవుతుందా, 1 hour, 2 hours, అది మన చేతిలో ఉండదు. అదంతా ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. బట్ థ్యాంక్ యూ శాలిని. ఐ థింక్ గ్రేట్ డెడికేషన్. ఐవ్ టోల్డ్ యూ దిస్ బిఫోర్ ఆల్సో. నువ్వు పెట్టిన ప్యాషన్ టు దిస్ ప్రాజెక్ట్, ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై everybody else that rubbed off onto everybody else, and that's why this project is what it is today. It's been quite a journey, especially ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని తెర వెనక పని చేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండాను. ఎస్పెషల్లీ ఆహాలో వాసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్, సో చాలా కాల్స్లో ఉంటాడు. బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు. థ్యాంక్స్ వాసు. బట్ కంగ్రాట్స్ మ్యాన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అగైన్. CEO గారు రవికాంత్ గారు, ఆహా CEO గారికి, ఆయనకు కూడా థ్యాంక్ యూ. మురళి గారికి, శ్రీదేవి గారికి, శ్రావణి గారికి, చాలామంది. నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మై డియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. దే వర్ ఆల్ లైక్, అంటే ఐ నో శాలిని అండ్ ఎవ్రీబడి దే హ్యావ్ బీన్ ఎక్సైటెడ్, బట్ నేను రోజువారీ వింటూనే ఉన్నా. సర్వజ్ఞ, శాలిని, మనోజ్ అండ్ మన అజయ్ అర్సాదా, ఎవ్రీబడి దే కీప్ గోయింగ్ గాగా ఓవర్ ద ప్రాజెక్ట్. అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్. ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం. ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది. ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ చాలామంది దీనిలో పరోక్షంగానో అండ్ డైరెక్ట్గా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అందరికీ బిగ్ ఆల్ ది బెస్ట్ అండ్ బిగ్ షౌట్ అవుట్ టు యూ ఆల్. వీళ్ళందరితో ఇండివిజువల్గా తర్వాత కలిసి కూడా నేను చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాను. వెదర్ ఇట్ ఈస్ క్యామ్ స్టూడియోస్ విత్ చంద్ర, అభిలాష్ అండ్ మహేశ్వర్ రెడ్డి అంటారు. పూర్తి పేరు ఇప్పుడు తెలుసు, నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని రోజులు మహేష్ అని పిలుస్తుండే, లేకపోతే ఝాన్సీస్ హస్బెండ్ అని పిలుస్తుండే వీడిని. సో బట్ సమ్హౌ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసి కనీసం ఈ థియేటర్లో స్క్రీనింగ్ చేసుకునే డబ్బులు కూడా లేకుండా ఉండే మాకు, కానీ ఇవాళ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సో నైస్, సో బ్యూటిఫుల్. అండ్ ఒక మీడియా పర్సన్గా ట్రైన్ అయ్యి ఒక యాడ్ ఫిలిం మేకర్ లాగా యాడ్స్ తీసుకుంటూ తర్వాత యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలని బయలుదేరినప్పుడు తెల్లగా లేవు,
తెలుగు మాట్లాడుతున్నావు, హిందీ వచ్చి ఉంటే బాగుండేది, ఇట్లాంటివన్నీ విని విని విసిగిపోయి అలసిపోయి ఈ గేమ్ ఏదైతే ఉందో దీంట్లో దూరడం కష్టమని ఆ గేమ్ని పక్కన పెట్టి తన గేమ్ తనే స్టార్ట్ చేసుకొని వాళ్ళ మీ అందరికీ డియర్ దొంగగా వస్తుంది. ఈ అమ్మాయి పేరు శాలిని. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.